రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాట ఆమె ఒక స్టార్ హీరోయిన్. 2 దశాబ్దాలుగా తన గ్లామర్తో నటనతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు అదే స్టార్డమ్ ఆమెకు శాపంగా మారింది. కొందరు తమిళ రాజకీయ నేతలు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రచార పిచ్చితో నటి త్రిషను టార్గెట్ చేస్తున్నారు. కోవత్తూర్ రిసార్ట్ రాజకీయాల దగ్గర నుంచి తాజాగా విజయ్ పెట్టిన కొత్త పార్టీ వివాదం వరకు ప్రతి దాంట్లోనూ త్రిష పేరును లాగి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయ నేతలే కాదు, తోటి నటులు కూడా ఆమెపై వికృతమైన నీచమైన వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒకప్పుడు నటీనటులను దేవతల్లా ఆరాధించిన తమిళనాట ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఇంత చులకనగా చూడటం అక్కడే దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. అయితే ఇన్ని దాడులు జరుగుతున్నా త్రిష ధైర్యంగా నిలబడి న్యాయ పోరాటం చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. మొత్తానికి తమిళనాట ఒకప్పుడు నటుల్ని అయితే మాత్రం దేవతలా కొలిచేవాళ్ళు, అట్లాంటి నటీమణులకు అయితే మాత్రం ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క రాజకీయ నాయకులే కాకుండా తోటి నటులు కూడా పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా నటి త్రిషకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ మరిన్ని వివరాలు అందిస్తారు. రవివర్మ. యశ్రవి, తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా సినిమా నటీనటులను రాజకీయ వేదికగా పావుగా వాడుకుంటున్నటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా నటుడు విజయకాంత్ టీవీకే పార్టీ ఏర్పాటు చేయడంతో రాజకీయపరమైన వేదికగా సినీ నటులకు వేదికగా మారిందని చెప్పి కూడా పేర్కొనవచ్చు. ముఖ్యంగా గతంలో డిఎంకే అలాగే ఏఐడిఎంకే పార్టీల మధ్య ఉన్న వైరం ఇవాళ డిఎంకే వర్సెస్ టీవీకే పార్టీగా మారిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతున్నటువంటి నటీనటులను డిఎంకే పార్టీ నాయకులు తీవ్రంగా అన్ని రకాల వ్యక్తిత్వాన్ని హననానికి పాల్పడుతున్నారని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఓ రిసార్ట్స్లో అంటే కలత్తూరు అనే ప్రాంతంలో ఉన్నటువంటి రిసార్ట్స్లో టీవీకే పార్టీ యొక్క సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొంతమంది నటీనటులు కూడా హాజరైనారు. టీవీకే పార్టీకి మద్దతుగా తెలిపారు. కొంతమంది అయితే మద్దతు తెలపకపోయినా కూడా టీవీకే పార్టీ యొక్క సిద్ధాంతాలు విధానాలు బాగున్నాయని చెప్పి కూడా పేర్కొన్నారు. అయితే దీనిని ఆసరాగా తీసుకున్నటువంటి కొంత డిఎంకే పార్టీ నాయకులు అంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏవి రాజు అలాగే మాజీ నటుడైనటువంటి మన్సూర్ అలీఖాన్ డిఎంకే పార్టీకి చెందినవారు. వీళ్ళు నటీనటులను ట్రోల్ చేయడం, వ్యక్తిత్వాన్ని హననం చేయడం పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా త్రిష దాదాపు తమిళ సినీ చరిత్రలోనే దాదాపు 20 సంవత్సరాలకు పైగా నటిగాను అలాగే అట్లా గ్లామర్తోనూ రాణిస్తున్నటువంటి త్రిషను రాజకీయ వేదికగా పావుగా వాడుకుంటున్నటువంటి ఘటన చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కనీసం మహిళ అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడడము, ఆ విధంగా పోస్టులు చేయడము తీవ్ర మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉంది. ఇలాంటి వాటి పట్ల కూడా త్రిష తాను న్యాయపరమైన పోరాటం చేస్తామని చెప్పేసి కూడా పేర్కొంటూ ధైర్యాన్ని స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా నటులకు దేవాలయాలు నిర్మించి పూజించినటువంటి ఘనత తమిళనాడు వాసులకు చెందింది. అయితే ఇప్పుడు జయలలిత కానీ అలాగే నటులుగా రాణించినటువంటి సినీ రంగంలో రాణించినటువంటి జయలలిత అలాగే కరుణానిధి అలాగే ఎంజి రామచంద్రన్ ఇప్పుడు ఉన్నటువంటి రజనీకాంత్ ఇలాంటి వారికి ఖుష్బు ఇలాంటి నటీనటులకు అందరికీ కూడా తమిళనాడులో ఆలయాలు నిర్మించి పూజించినటువంటి ఘటనలు ఉన్నాయి. అలాంటి నటీనటులను దేవతలుగా పూజించే సంస్కృతి ఉన్నటువంటి తమిళనాడులో ఇవాళ రాజకీయాలకు వేదికగా చేసుకుని నటీనటులను వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా కించపరచడం, దూషించడం అలాగే పోస్టులు చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే పేర్కొంటున్నారు. దీని పట్ల సోషల్ మీడియాలోనూ అలాగే ప్రకటనలోనూ తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నా కూడా త్రిష ధైర్యంగా ఎలాంటి వాదనలు చేయకుండా తాను ధైర్యంగా నిలబడి న్యాయ పోరాటం చేసి అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తానని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని అంటే రాజకీయ వేదికగా కాకుండా రాజకీయాలు
ఒక స్థాయి వరకు పరిమితం ఉండాలి, కానీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, ముఖ్యంగా మహిళల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రస్తావించడం, మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా రాజకీయాలు Right. శృతిమించకూడదు, రాజకీయాలు హద్దుమీరి మాట్లాడడం, హద్దుమీరి వ్యాఖ్యానించడం సబబు కాదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. త్రిష నటి ధైర్యానికి తోటి నటులు కూడా మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇవాళ రాజకీయ వ్యక్తిత్వ హననం తగ్గించ వాటిపై Right. న్యాయస్థానం కూడా ఏది మనమైన తీర్పిస్తుందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించిన రాజకీయ వేదికల పట్ల తీవ్ర విమర్శలు పాలవుతూ వస్తున్నది రవి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.